హలో సార్, గుడ్ మార్నింగ్ మీ అందరికీ. సార్, ఈరోజు శనివారం సార్, 21వ తారీఖు 12వ నెల 2024 సంవత్సరం సార్. సార్ నేను ఈరోజు షిరిడి సాయి చాలీస అనే పుస్తకం చదువుతాను సార్. షిరిడి సాయి చాలీస అనే పుస్తకం కొంత చదవదలుచుకున్నాను సార్. మీరందరూ వినండి సార్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి సార్. ప్రతి ఒక్కళ్ళు ముందుగా చూస్తున్నారు సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. నా ఛానల్ దయచేసి మీకు ఇష్టమైతేనే, ఆ తర్వాత ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్. కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ మనిషి ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ ప్రతి జీవి కూడా కదిలే ప్రతి జీవి కూడా ప్రతిదీ ఆయురారోగ్య ఐశ్వర్యతలు చల్లగా ఉండాలని నా దేవుని కోరుకుంటున్నాను సార్. శరీరం అనేది అశాశ్వతం సార్. మనసు అనేది శాశ్వతమైనది. శరీరానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి స్నానం చేస్తాం సార్. అనే మనశ్శుద్ధి కావాలంటే స్నానం చేయని అవసరం లేదు సార్. మనశ్శుద్ధి వేరు, శరీరం శుద్ధి వేరు. మనసు ఎప్పుడైనా శుద్ధిగా ఉండాలంటే చక్కని మనం మంచి చెడుని గురించి తెలుసుకుంటే, మనం చెడును వదిలేసి మంచిని స్వీకరిస్తే అదే మనశ్శుద్ధి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రెడీగా ఉండండి సార్. షిరిడి సాయి చాలీస చదువుతాం. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపాభూషాయి కరుణించి మము కాపాడోయి, దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయ. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపాభూషాయి కరుణించి కాపాడోయి, దర్శనమీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయ. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపాభూషాయి కరుణించి కాపాడోయి, దర్శనమియ్యగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయ. కపినీ వస్త్రము ధరించి భుజముకు జూలి తగిలించి, నింబ వృక్షపు ఛాయలు పకీర వేషపు ధారణలు, కలియుగమందున వెలిసితివి త్యాగం సహనం నేర్పితివి. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. చాంది పాటులను కలుసుకొని అతని బాధలు తెలుసుకొని, గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి. వెలిగించావు జ్యోతులను నువ్వు ఉపయోగించిన జలములతో, అచ్చరు పొందిన ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. పాజా చేసిన నీ సేవ ప్రతిఫలముచ్చావో దేవా, నీ ఆయువును బదులిచ్చి తాచాను నీవు బ్రతికించి, పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి, జీవులపైన మమకారం చిత్రమయ నీ వ్యవహారం. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూపాభూషాయి కరుణించి కాపాడోయి. నీ ద్వారములో నిలిచితిని నిన్నే నిత్యమని కొలిచితిని, అభయమునిచ్చి బ్రోవుమయ ఓ శిరీష దయామయ. ధన్యము ద్వారకమో మాయి నీలో నిలిచిన శ్రీశాయి, నీ ధుని మంటలు వీడిమికి పాపము పోవును తాకిడికి. శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి, చేసి మహమ్మరి నాశనం కాపాడే షిరిడి గ్రామం. అగ్నిహోత్రి శాస్త్రికి లీలామహత్యం చూపించి శ్యామాను బ్రతికించితివి,
పాము విషము తొలగించి శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్త భీమాజికి క్షయరోగం నశయించే అతని సహనం ఊది వైద్యము చేశావు వ్యాధి నివాజము చేశావు కాకాయికి ఓషాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శ్రీనివాస సాయి ప్రభు జగతికి మూలం నీవి ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపభూషాయి కరుణించి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా కరుణా సింధు కరుణించు మాపై కరుణా కురిపించు సర్వము నీకే అర్పితము పెంచుము భక్తి భావమును ముస్లిం అనుకొని నినిమేగా తెలుసుకొని అతని బాధ దాచే శివశంకర రూపం ఇచ్చావయ్య దర్శనము డాక్టర్కు నువ్వు రామునిగా బల్వంతుకు శ్రీ దత్తునిగా అన్నుమోనుకరుకు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండు ఖండోబాగా గణువుకు సత్యాదేవునిగా నృసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీశాయి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు రేయి పగలు నీ ధ్యానం నిత్యం లీలీలా పఠనం చేయండి ప్రతినిత్యం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా బాబా మా కవి వేదాలు శరణను వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలోన నీ రూపం నీ మహిమ అతిశక్తిమయం ఓ సాయి మేము మూఢలము వసుగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామము తలిచెదము నిత్యము సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యాలండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునువీని నివారించును అదివాది సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడను ఈ షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి హై సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయిష మా పాపములు కడతీర్చు మా మది కోరిక నెరవేర్చు కరుణామూర్తి భూషాయి కరుణతో మమ్ము దర్చేర్చోయి మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవు ప్రభు శ్రీ సత్యానంద సముద్ర సాయినాథ్ మహారాజ్కి జై. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? షిరిడి సాయి చదివాను ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొట్టమొదటిగా చూసిన కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి దయచేసి. ఉంటాను ఫ్రెండ్స్. మీ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం 11 గంటలు దాటింది ఫ్రెండ్స్. 12 కూడా దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. మీరందరూ ఐశ్వర్యాలతో షిరిడి బాబా చిత్తంతో అందరూ ఐశ్వర్యతో చల్లగా ఉండాలని షిరిడి సాయిబాబా ద్వారా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ ప్రతి ఒక్కరూ ఐశ్వర్యాలతో ఉండాలి ఫ్రెండ్స్. షిరిడి సాయిబాబా చాలా గొప్పవాడు ఫ్రెండ్స్. ఆయన మహిమలే వేరు. మనిషి రూపంలో వచ్చి మనల్ని రక్షిస్తాడు ఫ్రెండ్స్. మర్చిపోవద్దు. ఏ దేవుడినైనా నమ్ముకోండి, దేవుని వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్. మన చావు పుట్టుకలు ఎలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్? దేవుని మహిమ. మనల్ని దేవుడైన వాడు ఇక్కడ పంపిస్తాడు ఫ్రెండ్స్. పంపించినప్పుడు మనం ఏమేమి పనులు చేస్తున్నాం అనేది అన్నీ చూస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి కఠిన పరీక్షలు పెడతారు ఫ్రెండ్స్. ఒకసారి చనిపోయే రోగాన్ని కూడా ఇస్తారు ఫ్రెండ్స్.
అయినా సరే దేవుడిని వదిలిపెట్టకూడదు ఫ్రెండ్స్. దేవుడిని వదిలిపెట్టుకుంటుంటే మరి జన్మలోనైనా హ్యాపీగా బతుకుతావు ఫ్రెండ్స్. ఈ జన్మలోనైనా చనిపోయే రోగం వచ్చినా నీకు మళ్ళీ అది మటుమాయమైపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మామూలుగా తిరుగుతుంటాం ఫ్రెండ్స్. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే మామూలుగా ఉన్నట్టు అయిపోతుంది ఫ్రెండ్స్. అది దేవుని మహిమ ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, చనిపోయే రోగం వచ్చినా తగ్గించేది ఎవరంటే ఒక దేవుడే. ఏ దేవుడు అందరికి మీకు తెలుసు. మీకు ఇష్టం వచ్చిన దేవుడు ఏ దేవుడైనా పర్లా, ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక మహిమ ఉంటుంది ఫ్రెండ్స్. ఏ దేవుడిని కించపరచవచ్చు ఫ్రెండ్స్, ఎదుటి వాళ్ళని కించపరచవచ్చు. అందరితోటి ప్రేమగా ఉందాం, అందరితోటి బాగుందాం, అందరిలో మనం ఉందాం సార్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మర్చిపోతూ సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి చాలు. ప్రతిరోజు లైక్, షేర్, కామెంట్ పెట్టండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.